2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం చాలా విషయాల్లో న్యాయపరమైనటువంటి సలహాల కోసం మనం నాగేశ్వరరావు పూజారి గారితో ఎన్నో విషయాలు చర్చించాం. అలాగే ఈరోజు ఒక 2-3 ఇష్యూస్ మీద కూడా సార్ నుంచి సలహాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఈరోజు మార్నింగ్ నేను ఒక వార్త చూశాను. సో ఒక విధంగా ఆ వార్త చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక కోణంలో చూస్తేనేమో కొంచెం బాధ అని కూడా అనిపించింది. అదేంటి అనంటే, భార్యాభర్తలు ఇద్దరికీ సరిపడినటువంటి పక్షంలో కొట్లాడుకుంటూ జీవితాన్ని ముందుకు నడపలేము అనేటటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు డివోర్స్ వేసుకోవాలంటే ఇప్పటి వరకు 6 నెలల వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. ఒకప్పుడైతే అది ఇంకా లాంగ్ టైం పట్టేది. అది కాస్త 6 నెలలు అయింది. ఇప్పుడు నేను మార్నింగ్ చూసినటువంటి వార్తలో ఏంటి అని అంటే, 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదు, విదిన్ 15 days డివోర్స్ వచ్చేస్తుంది. అది కూడా ఇద్దరు ఒప్పుకుంటే మ్యూచువల్ కన్సర్న్లో అనేసి అని అన్నారు. ఇది ఏంటి? ఒకసారి మీరు దీని గురించి మీరు క్లారిటీ ఇవ్వండి. జనరల్గా మనకు మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటి అంటే, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ కారణం చేతనైనా గనక వాళ్ళకు కలిసి ఉండాలని లేకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఇద్దరు కలిసి అప్లై చేసుకున్నదాన్ని జనరల్గా మ్యూచువల్ డైవర్స్ అంటారు. సో ఫ్రెండ్లీ నేచర్ తోటి అదే ఒప్పందం పెట్టుకొని విడిపోయినా, నార్మల్గా విడిపోయినా ఇద్దరి కన్సెంట్ అనేది కోర్టులో ఉండాలి. ఓకే, ఇద్దరు కోర్టుకి వెళ్ళి మేము మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటున్నాం అనే కన్సెంట్ అంటే ఇద్దరు ఒప్పుకోవాలి. ఓకే, ఇక ఒప్పుకునే క్రమంలో వెనక బ్యాక్ ఎండ్లో ఎన్ని గొడవలు జరిగి ఉండొచ్చు, లేకపోతే ఎన్ని బేరాలు జరగదు, అది ఎన్ని పంచాయతీలు జరిగి ఉండొచ్చు అనేది సెకండరీ ఇష్యూ. కానీ మనకు ప్రాసెస్కి వచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళు కోర్టుకు వచ్చినప్పుడు కోర్టులో ఇద్దరు ఒప్పుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన భారతదేశ వ్యవస్థలో మ్యారేజ్ అనేది చాలా పవిత్రమైంది జనరల్గా. సో మనకు ఏమైందంటే, ఎప్పుడన్నా పెళ్లి చేసినప్పుడు మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 వచ్చింది. అప్పటిదాకా మ్యారేజ్ యాక్ట్ అనేది ఇండియా లేదు, ఈ డైవర్స్ అనే సిస్టమ్ లేదు ఇండియాలో. ఓకే, వచ్చిన తర్వాత ఏంటంటే, దాంట్లో మనకి ఏం చెప్పారంటే, ఏదన్నా పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు కనుక ఏ కారణం చేతనైనా డైవర్స్ తీసుకోవాలనుకుంటే అప్లై చేసిన దగ్గర నుంచి కంపల్సరీ 6 months వెయిట్ చేయాలా. సరే, ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చారు చెప్పండి ఒకసారి. గ్యాప్ ఎందుకు ఇచ్చారు అంటే ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఒక డెసిషన్ కావచ్చు, ఒక గొడవ కావచ్చు, ఎక్కువ కాలం కొనసాగదు ఇప్పుడు. స్పెషల్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్నల్ ఇష్యూస్. ఎమోషనల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గొడవలు అవుతూ ఉంటాయి. వాళ్ళు మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, ధనవంతులైనా, పేదవాళ్ళైనా, పేరున్నోళ్ళైనా, సెలబ్రిటీస్ అయినా, హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ వెరీ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ద ఎక్స్ప్రెషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి తప్ప ఎమోషన్స్ ఆర్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి ఏదన్నా కారణం చేత గొడవ పెట్టుకుంటారు ఒక విషయం పైన. గొడవ పెట్టుకుని నువ్వు నాకొద్దు పో, నువ్వు నీతో కలిసి ఉండవు పో అనగానే పక్కన డైవర్స్ ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళు జీవితం అంతా ఖరాబ్ అయిద్దేమో. కాబట్టి ఏ గొడవ జరిగినా మనం ఒక 6 నెలలు ఆపగలిగితే ఒకరినొకరు అర్థం చేసుకుంటారేమో, లేకపోతే వాళ్ళ తప్పు తెలుసుకుంటారేమో. ఆ గొడవలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది రైట్ అనిపిస్తుంది. ఒక 6 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో వాళ్ళు ఒకసారి ఎప్పుడో ఒక దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు, అరే ఇది నేను ఆ రోజు అట్లా అనాల్సింది కాకుండా కదా, అరే నాదే తప్పు ఉందేమో అని రియలైజ్ అవుతారు కదా. వాళ్ళు పెళ్లి చేసుకున్న వ్యక్తుల్ని, ఒక కొత్త జంటల్ని వాళ్ళు అర్థం చేసుకుని టైం పడుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఒక 6 months అనేది కూలింగ్ పీరియడ్ పెట్టారు అప్లై చేసిన తర్వాత. కానీ కాలక్రమేణా ఏమైపోయింది అంటే, మన జీవిత విధానాలు మారిపోవడము, మైగ్రేషన్ పెరిగిపోవడము. ఇవాళ ఇక్కడ ఉంటున్నాం, రేపు జాబ్ వస్తే ఢిల్లీ పోవాలా, అక్కడి నుంచి అమెరికా పోవాలా, జీవిత విధానం మారిపోవడము, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ రావడం ద్వారా ఈ 6 months అనే కూలింగ్ పీరియడ్ మీద ఎప్పటి నుంచో వాదనలు జరుగుతున్నాయి. మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో, మనకు 6 months వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ మ్యారేజ్ వర్కౌట్ కాదు, వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వాళ్ళు కొనసాగలేరు అనుకుంటే మీరు ఇచ్చేసేయండి డైవర్స్ అనేది ఏ రోజైతే సుప్రీంకోర్టు చెప్తుందో, అది ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి మేము 15 daysకే డైవర్స్ ఇప్పించేస్తున్నాం. ఎప్పటి నుంచో ఇప్పిస్తున్నాం. సో అది ఇప్పుడు అథెంటిక్. కాకపోతే ఏంటంటే, దాని మీద చాలా మంది క్లారిటీ లేదు, ఇవ్వాలా వద్దా అనే క్లారిటీ లేదు. ఇప్పుడు మనం హైదరాబాద్లో తీసుకుంటే, నేను గత 5-6 సంవత్సరాల నుంచి 15 daysలో డైవర్స్ ఇప్పించినాయి 100 కేసులు ఉన్నాయి. 100 కేసులు ఉన్నాయి 15 daysలో ఇప్పించినాయి. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది జడ్జెస్ ఏం చేస్తారు అంటే యాక్సెప్ట్ చేస్తారు. 15 daysలో మనం పిటిషన్ వేసిన తర్వాత, సార్ వీళ్ళు కలిసి ఉండాలని లేదు సార్, ఎందుకు టైం అని టైం వేవ్ ఆఫ్ పీరియడ్ అనేది ఒక పిటిషన్ వేసేసుకుంటే ఇమ్మీడియట్లో కన్సిడర్ చేసి కొంతమంది ఇస్తున్నారు. కొంతమంది 6 months ఉండాల్సిందే మ్యారేటరీ పీరియడ్ అని చెప్తున్నారు. సో దీని మీద క్లారిటీ లేదు దేశంలో.
సరే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, కొంచెం టైం గ్యాప్ ఇస్తే వాళ్ళ మనసులు మారచ్చు, మళ్ళీ కాపురాలు చక్కబడతాయి అనేటటువంటి ఉద్దేశం నుంచి అసలు టైం ఇవ్వకుండా 15 days టైంకి కట్టుబడి ఉండడానికి, ఆ డ్యూరేషన్ తగ్గించడానికి వెనక కారణం ఏమై ఉండుండదు? అదే ఇంతకుముందు చెప్పినట్టే మనకు మైగ్రేషన్, కెరియర్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఓపిక ఎవరికి ఉంది దేశంలో? ఓకే దేశంలో ఎవరికి ఓపిక ఉంది? సార్, ఇది ఈ విధంగా వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేది రాను రాను ఎలా అవుతుంది? పాశ్చాత్య culture కుటుంబ ఎక్కువ వ్యవస్థ అనేది రావడం లేదా? భారతదేశంలో గత 5 సంవత్సరాల నుంచి చెడిపోయింది. హ్మ్. మనం చెడిపోయింది అంటే అది మన మన కల్చర్లో జరుగుతున్న మార్పుల ద్వారానే చెడిపోయింది అంతే. Yeah. Adopted ఎందుకంటే culture. అడాప్టెడ్ కల్చర్ రావటము, తర్వాత ఇప్పుడు ఈ నైట్ షిఫ్ట్లు పనిచేయటము, తర్వాత బాగా మైగ్రేషన్ పెరిగిపోయింది, ఆ తర్వాత జాబు కాంపిటీషన్ పెరిగిపోయింది, సో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి, ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. బాగా ప్రధాన కారణం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. Hmm. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే ఫాదరు, మదరు, పిల్లలు అంతే. అంతే. ఇంతకుముందు మనకు కుటుంబ వ్యవస్థలు ఏముంటుండే? అత్త, బ్యాలెన్సింగ్ మామ, ఉంటుండే. ఆ, అత్త, తోడబుట్టిన మామ, వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు అంతా ఒక దగ్గర బాబాయిలు, ఉంటుండే. అవును, ఇంట్లో అందరితోటి ముసలోళ్ళు ఉంటే ఉండేవాళ్ళు. ఫ్యామిలీని మానిటరింగ్ చేస్తుండే. అవును సార్. తల్లిదండ్రులు హెచ్చరిస్తారు. జాబ్కి వెళ్ళి పని చేసే టైంలో వీళ్ళు పిల్లల్ని మానిటరింగ్ చేస్తుండే. అవును సార్. పిల్లలకు అయ్యో మా తాత ఉన్నాడు, మా అమ్మ ఉన్నది, మా పిన్ ఉన్నదని భయం ఉంటుండే. ఇట్లాంటివి ఉంటుండే. ఇప్పుడు ఏం లేవు అట్లా. అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనుకోవాలా సార్ ఏది ఈ మార్పుని? మార్పుని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇంకా ఏం చేయలేం కదా. అదే కదా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు Yeah. నా తరము, ఇప్పుడు నేను ఉన్న తరము ఈ మార్పుకి పాత పద్ధతుల మధ్యలో కొట్టుకొని చచ్చిపోతున్నాం. ఆ, ఆ, ఇప్పుడు మా అదే తరం. జరుగుతుంది సార్. మరి ఇప్పుడు నేను పెరిగిన జీవిత విధానం వేరు, అవును. ఇప్పుడు నేను చూసేది వేరు. చూస్తున్నది వేరు. వేరు. ఇట్స్ ట్రూ. ఒకప్పుడు నేను చిన్నగా నాకు నిజంగా ఉన్నప్పుడు చాలా బాధేసింది మార్నింగ్ అది చూసిన తర్వాత. బాధే, మరి ఏం చేస్తాం అందుకే దానికి? వెంటనే నేను మీకు కాల్ చేసి బాధే వచ్చి దానికి, ఇది- కానీ ఆగే ఓపిక జనాలకు లేదు కదా. ఆగే ఓపిక ఆగే ఓపిక జనాలకు లేనప్పుడు మనం దాన్ని చేయగలిగింది సార్. ఏముంటది? కొన్ని పరిశీలిస్తుంటే ఇప్పుడు నేను counseling- కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఓపిక కూడా సరిపోతుంది. ఓపిక కోర్టుకి ఎందుకు రావాలా? 6 నెలలు 3 నెలలు అంటే ఓపిక పట్టేట వాళ్ళు కూడా ఉన్నారు, ఓపిక పట్టని వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్. అంత ఇన్స్టెంట్ డెసిషన్స్ అయిపోయినాయి. యా, పెళ్లికి ముందు ఏం చెక్ చేసుకోరు, పెళ్లి కానీ అన్ని బయటపడగానే కథం ఇక అవసరం లేదనేది అయిపోయింది. అట్లే అయిపోయింది సార్. కాబట్టి Okay. ఈ మనకు ఆర్టికల్ 142 కింద ఏం చెప్తుంది అంటే, మనకు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 142 కింద ఏం చెప్తుంది అంటే, సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎ పవర్ టు టేక్ ఎనీ డిసిషన్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ హెల్ప్ టు ద కంట్రీ అన్నట్టు. ఓకే దాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి ఉండదు. ఇంకా ఓకే రాజ్యాంగం కంటే ఎక్కువ 142 కింద కోర్ట్ హ్యాస్ ఎ పవర్, సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎ పవర్ టు టేక్ ఎనీ డిసిషన్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఏమైంది అంటే ఏంటంటే, ఈ 6 నెలల పీరియడ్ వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు మేం చేసేది ఏముంటుంది? లెట్ దెమ్. ఇప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు మనం జనాలకి ఎవరికైనా కూడా మ్యూచువల్ డైవర్స్ కావాలన్నా మాక్సిమం 15 days ఇప్పించేస్తాం. ఆల్రెడీ మీరు ఆన్ ద వే అలాగే చేసే ఉన్నాం. ఇప్పుడు సుప్రీం కోర్టు ఇవాళ దేశం మొత్తానికి అదే అంటున్నా, ఇప్పుడు సుప్రీం కోర్టు దేశం మొత్తానికి ఇవాళ చెప్పింది. సో మీరు ప్రాక్టికల్ గా ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి దేశంలో. నాకు కొన్ని సందర్భాల్లో మీరు ఆ కాకపోతే కేసులు చేసేటప్పుడు నాకు అనిపించేది సార్ క్విక్ డెసిషన్స్ తో ఇంత చేస్తున్నారు, ఇది కరెక్టా అని అనుకుంటున్నాను. కరెక్టా కాదు అంటే మీరు అంత వేగ్గా వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నాను. ఈ లోపు నాకు ఈ తీర్పు రావడం అనేది మీరు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారు అనేది నాకు అర్థమైంది. సో ఎవ్రీ కాన్సెప్ట్, ఎవ్రీ కేసు వెనుక మీ డెప్త్ ఆ చూడడం అనేది సార్ చాలా సార్లు కూడా నేను కొన్ని రాంగ్ థింకింగ్స్ ఉన్నా కూడా లాటర్ ఆన్ తీర్పులు వచ్చిన తర్వాత మీ ఆలోచన అనేది ఎంత పర్ఫెక్ట్, ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందో నాకు అర్థమైన తర్వాత ఈరోజు అందుకే ఇమీడియట్గా మిమ్మల్ని పిలవడం జరిగింది సార్. దీని మీద మనం డెఫినెట్గా చర్చించాలి అని చెప్పేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఉన్నటువంటి కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయి కుటుంబ వ్యవస్థలో తెలియదు, కానీ బట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్కి మనము మారినటువంటి కాలానికి తీర్పులు కూడా మారుతున్నాయి. కానీ ఒక భారత సంస్కృతికి సంబంధించి ఒక భారత స్త్రీగా నేను మాత్రం కోరుకునేది ఏంటి అని అంటే, థింగ్స్ వన్స్, ఒక్కసారి వ్యవస్థని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అని అనుకుంటూ, మీకు ఎవరికైనా సరే ఇలాంటి ఇష్యూస్లో సహాయం కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే సార్ అపాయింట్మెంట్స్ ఇస్తారు, మీరు వెళ్ళి కలవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.